అంజలి టీవీ. కొమరవెల్లి అనే ఊరిలో రఘురాం, శాంతమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళది చాలా అన్యోన్యమైన దాంపత్యం. వీరికి ఒక్కగానొక కొడుకు అరుణ్, కోడలు అంజలి. వీళ్ళిద్దరి జంట కూడా చూడముచ్చటగా ఉంటుంది. అరుణ్కి తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమ. కోడలు అంజలి కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక రఘురాం, శాంతమ్మ కూడా కోడల్ని కన్న కూతుల్లా చూసుకుంటారు. ఈ ఇల్లు ఎప్పుడు ఏ చిన్న గొడవ జరగకుండా ప్రేమానురాగాలతో నిండిపోయి ఉంటుంది. చాలా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితాలు వీళ్ళవి. ఒకరోజు కొడుకు అరుణ్, కోడలు అంజలి కలిసి రఘురాం, శాంతమ్మ వాళ్ళ షష్ఠి పూర్తిని అందరికి విందు భోజనం ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటారు. అలాంటి షష్ఠి పూర్తి ఫంక్షన్ వీళ్ళు అనుకున్నట్లుగా సుఖంగా జరిగిపోయిందా, లేక ఏమైనా ఒడిదుడుకులు ఎదురవుతాయో లేదో ఈ కథలో తెలుసుకుందాం. ఒకరోజు అందరూ హాల్లో కూర్చొనుండగా అంజలి అత్తమామలతో, భర్తతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి అందరూ చాలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు? అవతల మనకు చాలా పనులున్నాయి. పనులా? ఏం పనులంజలి? అదేంటండి, మర్చిపోయారా? మర్చిపోయానా? ఏం మర్చిపోయానబ్బా? అత్తయ్య గారు, మావయ్య గారు, కనీసం మీకైనా గుర్తుందా? దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది అంజలి? మాకేం గుర్తు రావట్లేదే. అవునమ్మా, ఏం మర్చిపోయావో కొంచెం గుర్తు చేయొచ్చు కదా. సరే, మీ అందరు ఎంత ఆలోచించినా చెప్పలేరని అర్థమవుతోంది గాని నేనే గుర్తు చేస్తానులేండి. రేపటితో మావయ్య గారిది 60వ పుట్టినరోజు. అలాగే మీ పెళ్లి రోజు కూడా. అరే అవును కదా, నాకు ఈ విషయం అస్సలు గుర్తులేదు. నేనెలా ఇంత ముఖ్యమైన రోజు మర్చిపోయానబ్బా? నీకేమిట్రా, నాకే గుర్తులేదు. నిజంగానేనండి, మేమందరం కూడా మర్చిపోయాం. అంజలి, నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావమ్మా. అయితే రేపు ఉదయం అందరం లేచి గుడికి వెళ్దాం. ఏంటత్తయ్యా, కేవలం గుడికి మాత్రమే వెళ్దామా? ఇంకేం చేసేది లేదా? ఏం మావయ్య, మీరు కూడా అంతే అంటారా? సరేనమ్మా, నీకేం కావాలో చెప్పు. నేను ఏదడిగినా కాదనకుండా చేస్తారా? నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదంటానా తల్లి? నీకేం కావాలో అడుగు, అదే మేం చేస్తాం. అయితే రేపు మావయ్య గారి 60వ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు కాబట్టి బంధువులందరినీ పిలిచి అందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేద్దాం. వావ్, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అంజలి. ఇప్పుడు ఇవన్నీ మాకు అవసరం అమ్మా? చాలా అవసరం అత్తయ్యా. మా పెళ్ళయి కూడా 3 ఏళ్ళవుతోంది. చాలా రోజుల నుంచి ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరగలేదు. అలాగే ఈ ఫంక్షన్ చేయడం వల్ల బంధువులందరినీ కూడా కలిసినట్లుగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడు షష్ఠి పూర్తంటే అందరి ముందు చాలా సిగ్గుగా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనుకు. మీరు నా పెళ్లి చూశారు కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోవడం చూడలేదు కాబట్టి ఆ రోజులు మీ ఇద్దరు ఎలా సిగ్గుపడుంటారు. ఈ ఫంక్షన్లోనైనా చూస్తాము. ఒరే పిచ్చి సన్యాసి, మా పెళ్లి నువ్వు చూడడమేట్రా? అన్ని తిక్క సమాధానాలు నువ్వును. అబ్బా కాదనకండి అత్తయ్యా. సరే, పిల్లలేదో ముచ్చట పడుతున్నారు కదా శాంతమ్మ, వాళ్ళ సరదా మనం ఎందుకు కాదనాలి చెప్పు. నాకైతే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదా? ఒక్కసారి చేసుకునేందుకే వదిలించుకోలేకపోతున్నాను. ఇక తెలిసి మళ్ళీ ఆ తప్పు చేస్తానా? అలా అయితే నిన్ను బలవంతంగా ఎత్తుకుని వెళ్ళి అయినా పెళ్లి చేసుకుంటాను. చాలే ఊరుకోండి, పిల్లల ముందు ఏమిటా మాటలు? మీ అత్తయ్య చెప్పడానికి సిగ్గుపడుతుందిలేమ్మా. మీరు మీ ఏర్పాటు చేసుకోండి. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పేసుకున్నారు. ఏవండి, ఇక మనం మన పళ్ళు చకచక మొదలు పెడదాం. డెకరేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే విందు భోజనానికి కావలసిన సామాన్లన్నీ తీసుకురావాలి. ఇంకా ఎవరిని మర్చిపోకుండా మన బంధువులందరినీ పిలవాలి. సరేనా? అవునవును, ఈ పనులన్నీ చాలా తొందరగా చేసేయాలి. అసలు ఎక్కువ టైమే లేదు కదా. ఇంతకీ భోజనాలు ఏ క్యాటరింగ్ వాళ్ళకిస్తున్నారు? క్యాటరింగ్ భోజనం ఏం బాగుంటుంది అత్తయ్యా? అందరూ అయిన వాళ్ళే వస్తున్నారుగా. మళ్ళీ వంటలో ఏదైనా తేడా జరిగిందంటే మనకెప్పటికీ మాట మిగిలిపోతుంది. క్యాటరింగ్ ఇవ్వకపోతే ఎంతమందికని భోజనాలు ఎలా పడతావమ్మా అంజలి? మీ షష్ఠి పూర్తి వేడుక ఇది. మీ ముద్దుల కోడలిగా మీకోసం స్వయంగా నేనే వంటలు చేసి వడ్డించాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నానత్తయ్యా. అందుకని ఆ పని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏమిటి, అంతమందికి నువ్వు ఒక్కదానివేనా వంట చేసి పెడతావా? నీకెందుకమ్మా అంత శ్రమ? ఎవరైనా వంట వాళ్ళని పురమా ఇచ్చావనుకో సరిపోద్ది కదా. ఇష్టంతో చేసే పనిలో శ్రమెందుకుంటుందత్తయ్యా? నా మీదున్న ప్రేమని ఒకరోజు పక్కకు పెట్టండి.
స్వయంగా నా చేతులతో అందరికీ వండి పెట్టే అవకాశం నాకివ్వండి. మొండి పిల్లవమ్మా, చెప్తే వినవు కదా. సరే, ఇష్టం వచ్చినట్టు చేసుకో, కాకపోతే ఎక్కువ శ్రమ పడబాకో. సరే అత్తయ్యా, ఇలాగే ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటే ఏ పని ముందుకు సాగదు. పదండి పదండి, మనం ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుందాం. మరుసటి రోజు అంజలి మేడపైన విందు భోజనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఇల్లంతా కళకళలాడేలాగా డెకరేట్ చేసి ఇక వంట చేయడం మొదలు పెడుతుంది. ఇంతలోనే ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపులతో జోరు వర్షం కురవడం మొదలవుతుంది. అరరే, ఉన్నట్టుండి ఏమిటి వానా? అసలే అందరినీ విందు భోజనానికి పిలిచావు, వంటలు మొదలు పెట్టే టైంకి వాన ఇలా తగులుకుందేమిట్రా? ఇప్పుడొచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టలేకపోతే పరువు పోతుంది. ఇక అందరూ మన జచ్చే వరకు దెప్పి పొడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏం చేయగలం అంజలి? ఎందుకు అత్తయ్య అలా కంగారు పడిపోతారు? మీ కోడలు అంజలి ఉండగా మన పరువును పోనిస్తానో చెప్పండి. ఇవాళ్ళ కూడా నేను ఎలా వంట చేస్తానో మీరు ప్రశాంతంగా అలా చూస్తూ కూర్చోండి. ఒకవైపు ఇంత వర్షం పడుతుంటే ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు అంజలి? ఏమోనమ్మా, నీకున్న ధైర్యం నాకు లేదు. సరే, నువ్వు చెప్తున్నావు కదా, నేను ప్రశాంతంగా ఉంటానులే. ఇక నీ పన్ను మొదలెట్టు. ఇంట్లో వాళ్ళందరూ అంజలిని చూస్తూ ఉంటారు. అంజలి వంట చేయడం మొదలు పెడుతుంది. అంజలి అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటే నెయ్యి కాగుతున్న కమ్మటి వాసన, తాలింపు గుమ్మగుమ్మలతో ఆ ప్రదేశం అంతా నిండిపోతుంది. అలా అంజలి వర్షంలో అన్ని రకాల వంటల్ని పూర్తి చేస్తుంది. ఇక బంధువులందరూ వచ్చి షష్ఠి పూర్తి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అంజలి వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనం ఏర్పాటు చేస్తుంది. అంజలి అందరికీ వడ్డిస్తుంది. అందరూ భోజనం తింటూ, వంటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. నిజంగా విందు భోజనం అంటే ఇలా ఉంటుందా అనిపించింది. ఎన్ని రకాల వంటలు, అబ్బా ఎన్ని వండి పెట్టారండి. అరిటాకులు, ఉప్పు, ఊరగాయ, కొబ్బరి మామిడికాయ పచ్చడి, పూర్ణం బూరెలు, బెల్లం పరమాన్నం, గుత్తి వంకాయ కూర, ఆ పప్పు చారు, వాటితో పాటు గుమగుమలాడే నెయ్యి. అబ్బబ్బబ్బా, చాలా బాగా అన్ని రకాల వంటలు చేశారు. ఇంత వర్షంలో కూర్చొని వాటన్నిటిని ఆస్వాదిస్తుంటే కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయిందనుకోండి. ఇంతకీ వంటలు ఇంత బాగా కుదిరాయి? ఏ క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారండి? ఇదంతా బయట నుంచి తెప్పించిన భోజనం కాదండి, స్వయంగా మా కోడలు తన స్వహస్తాలతో వండిన వంటలు. ఏమిటండి, నిజమా? ఇన్ని రకాల వంటల్ని మీ కోడలొక్కతే చేసిందా? నిజంగా నమ్మలేకుండా ఉన్నామే. నిజంగానే వీటన్నింటినీ మా కోడలు ఒక్కతే చేసిందండి. అందుకేనా నా ఇంటి భోజనం తిన్నట్లు ఇంత రుచిగా ఉన్నాయి. నిజంగా మీ కోడలు చాలా గ్రేట్ అండి. అమ్మా అంజలి, చూసావా అందరు ఏమంటున్నారో? వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయంట. తిన్న వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. నిజంగానే చాలా శ్రమ పడ్డావమ్మా అంజలి. నీ శ్రమ ఫలితమేమిటో అందరి కళ్ళల్లో ఆనందం చూస్తే అర్థమవుతుంది. అందరూ మెచ్చుకునేలా వంట చేయడం అంటే అంత సులువేమీ కాదు. ఇందులో శ్రమే ఉంది మావయ్య గారు. ఇది కూడా ఒక కష్టపడ్డవేనా చెప్పండి? అందరూ కమ్మగా కడుపు నిండా తిని మిమ్మల్ని అత్తయ్య గారిని ఆశీర్వదిస్తే వచ్చే ఆనందం ఏమొస్తే పొందగలని చెప్పండి? నిజంగా అంజలి, నువ్వు ఈరోజు చేసిన పని మేమందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం కదా. అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమతో ఇన్ని రకాల వంటలు ఒక్కదానివే చేయడం అంత సులువైన పనేవి కాదు. అటు చూడు, అందరూ ఎంత ఆనందంగా కడుపు నిండా తింటున్నారో. నువ్వు నిజంగా చాలా గ్రేట్. ఉత్తమ కోడలి అవార్డు ఉంది అంటే అది ముందు నీకే ఇవ్వాలి. ఏమిటండి మీ అందరి పొగడ్తలు? నేనేమైనా యుద్ధం చేసి రాజ్యాలు గెలుచుకొచ్చానా? అత్తయ్య మావయ్యల మీద ఉన్న ప్రేమతో ఏదో 4 రకాల వంటలు చేశాను, అంతే కదా. దానికైనా మీ అందరు నన్ను ఇంతలా పొగడాలా చెప్పండి? నువ్వు నీ గొప్పతనాన్ని ఒప్పుకోవు కదా. అసలు ఇంత పెద్ద వర్షంలో ఇన్ని రకాల వంటలు చేసి ఇంతమందికి విందు భోజనం పెట్టడం అంటే మాట్లాడుకుంటున్నావా? ఇది నా వల్ల అయితే అస్సలు జరిగే పనే కాదమ్మా. కేవలం నీకు మాత్రమే ఇది సాధ్యమైంది. మొత్తానికి అందరి ముందు పరువు కూడా కాపాడేవు అంజలి నువ్వు. అంత పెద్ద పెద్ద మాట ఎందుకులేండి అత్తయ్య గారు. మీ షష్ఠి పూర్తి ఫంక్షన్ సజావుగా జరిగిపోయింది, అంతే చాలు నాకు. మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నానన్న ఆనందం ఒకవైపు, నా ఇంటి కోడలిగా ఒక బంగారు తల్లి వచ్చిందని ఇంకొక వైపు. ఆనందంతో కడుపు నిండిపోయిందనుకో. శాంతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలతో, కోడలి పిల్లగా ఇంట్లో అడుగుపెట్టి మా అందరికి అమ్మలాగా మారి మా షష్ఠి పూర్తికి అందరికి ఇంత మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేసి మా అందరి మనసుల్లో ఇంకొక మెట్టెక్కావమ్మా. ఈ జన్మకు మాకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పు?
మీరు నన్ను కోడలిగా కాకుండా ఇంట్లో కూతురిలాగా చూసుకుంటున్నారు అత్తయ్య గారు. మీ ప్రేమతో పోలిస్తే నేను ఏర్పాటు చేసిన విందు చాలా చిన్నది. అన్నట్లు మీరందరూ కూడా కడుపు నిండా విందు చేయాల్సింది. అది మర్చిపోయారేంటి? నువ్వు ఇంత మంచి విందు భోజనం ఏర్పాటు చేసిన తర్వాత మేం తినకుండా మర్చిపోతావా చెప్పంజలి? ఒకవేళ మేం మర్చిపోయినా నీ వంటలు గుమగుమలున్నాయిగా, వాటి వాసన ముక్కుకు తగిలి ఆకలిని ఇంకా పెంచేవు. పోనీలే, అదైనా గుర్తుపెట్టుకున్నారు, అంతే చాలు. అమ్మయ్యా, మొత్తానికి ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. అత్తయ్య గారు, మావయ్య గారు, ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. ఇక మనందరం కూడా ఈ చక్కటి వర్షంలో కూర్చొని భోజనం చేద్దాం పదండి. మా కోడలు ఎలా చెప్తే అలానే. కోడలి గారి ఆజ్ఞ కాదంటావా చెప్పు? ఆ మాటలకి అందరూ నవ్వుతూ వర్షంలోనే కూర్చొని కమ్మటి విందు భోజనాన్ని ఆస్వాదిస్తారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? ప్రేమతో చేసే ఏ పనిలోనూ అలసట కనిపించదు. అందరూ కలిసిమెలిసి ఉండడంలో ఉండే ఆనందం ఎంత సంపద ఇచ్చినా దొరకదు. గత ఎపిసోడ్లో పక్కింటి ఆంటీని ఉచితంగా కూరగాయలు అడిగితే వాటిని ఊరికే ఇవ్వడం కంటే చిన్న వ్యాపారంగా మారుద్దామని అరుణ్ సలహా ఇస్తాడు. అంజలి విత్తనాలు, మట్టి, కుండీలతో కలిపి గ్రో ప్యాకెట్స్ అమ్మే అద్భుతమైన ఐడియా ఇస్తుంది. దానికి శకుంతల ఉత్సాహంగా, శకుంతల అంజలి ఆర్గానిక్ ఫార్మ్స్ కి మేనేజర్గా బాధ్యతలు తీసుకుంటుంది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో రాఘవయ్య గారి ఇల్లు ఒక చిన్న కార్పొరేట్ ఆఫీసులా మారిపోయింది. శకుంతల తలస్నానం చేసి పట్టుచీర కట్టుకుని సోఫాలో దర్జాగా కూర్చుంది. ఆమె ముందు ఒక పెద్ద లెడ్జర్ బుక్, పెన్ను ఉన్నాయి. రాఘవయ్య న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఆమెని వింతగా చూస్తున్నాడు. వంటగదిలో అంజలి పనులు చేసుకుంటోంది. అరుణ్ ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తున్నాడు. ఏవండే అరుణ్ బాబు, ఆ వాట్సాప్ మెసేజ్ డ్రాఫ్ట్ రెడీ అయిందా లేదా? నేను మేనేజర్గా ఛార్జ్ తీసుకుని 10 నిమిషాలు అవుతోంది. ఇంకా ప్రమోషనల్ మెటీరియల్ రెడీ అవ్వలేదేంటి? పట్నం కార్పొరేట్ స్పీడ్ అంటే ఇదేనా? అమ్మా, నీ ఉత్సాహం చూస్తుంటే టాటా అంబానీలు కూడా భయపడేలా ఉన్నారు. ఇదిగో మెసేజ్ రెడీ చేశారు. శకుంతల అంజలి ఆర్గానిక్ ఫార్మ్స్ వారి నూతన సమర్పణ. మీ బాల్కనీలను, మేడలను నందనవనంగా మార్చుకోండి. తాజా విషరహిత ఆర్గానిక్ కూరగాయల గ్రో బ్యాగ్స్ ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ లోనే లభ్యం. ఒక కిట్ ధర 250 రూపాయలు మాత్రమే. మట్టి, విత్తనాలు, ఎరువుతో సహా. ముందొచ్చిన వారికి ముందు ప్రాధాన్యత. ఆర్డర్ల కొరకు కాంటాక్ట్ చేయండి. శకుంతల మేనేజర్. అరే భలే ఉందిరా అడ్వర్టైజ్మెంట్. కాకపోతే ఆ కింద మేనేజర్ అని కాకుండా సిఇఓ అని పెడితే మా ఆవిడ ఇంకా సంతోషిస్తుంది. అయినా ఈ వయసులో ఈ బిజినెస్లు గోళ మనకు అవసరమా శకుంతల? మీరు ఊరుకోండి. ఆ పక్కింటి లలిత మీనాక్షి ఊరికే వచ్చి కూరగాయలు కోసుకొని పోతుంటే నా గుండె తరుక్కుపోయింది. మన కోడలు కష్టపడి పెంచితే ఫ్రీగా తినేస్తారా? ఈ రోజు వాళ్ళ సంగతి తేలుస్తాను. అరుణ్, ఆ మెసేజ్ మన అపార్ట్మెంట్ గోల్డెన్ వ్యూ రెసిడెన్స్ వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయి. సెండ్ కొట్టేసాను బాస్. ఇక చూసుకో నీ కరెన్సీ కలెక్షన్స్. అలా అనుకుంటూ ఉండగా మెసేజ్ వెళ్ళిన 2 నిమిషాలకే శకుంతల ఫోన్ టింగ్ టింగ్ అంటూ మోగడం మొదలవుతుంది. శకుంతల ఫోన్ చూసుకొని ఎగిరి గంతేస్తుంది. అంజలి, ఓ అంజలి, త్వరగా రా ఇక్కడికి. బోని కొట్టేశామే. 5వ ఫ్లోర్లో ఉండే సుజాత ఆంటీ 5 కుండీలు కావాలని అడిగింది. అరే భలే వాళ్లే అత్తయ్యా, అప్పుడే ఆర్డర్లు కూడా మొదలయ్యాయా? మన పల్లెటూరి ఐడియాకి పట్నంలో ఇంత డిమాండ్ ఉంటుందని నే కళ్ళు కూడా అనుకోలేదు. అలా అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే పక్కింటి లలిత, మీనాక్షి హడావిడిగా తలుపు కొట్టుకుంటూ వస్తారు. ఇద్దరి ముఖాల్లో కంగారు, ఉత్సాహం కనిపిస్తాయి. ఏంటి శకుంతల ఆ వాట్సాప్ మెసేజు? నిజంగానే కుండీలు అమ్ముతున్నావా? నిన్న మీ ఇంటి కూరగాయలతో వంట చేశాను. మా ఆయనకు అసలు నమ్మకమే కలగలేదనుకో. ఇంత రుచిగా ఉందేంటి, హోటల్ నుంచి తెప్పించావా అని అడిగాడు. నాకు వెంటనే ఒక 10 కుండీలు కావాలి. అవును లలిత, మా కోడలకున్న వ్యవసాయ నాలెడ్జ్ని అందరికీ పంచాలని నేను డిసైడ్ అయ్యాను. 10 కుండీలంటే 2500. ఫోన్పే చేస్తావా, క్యాష్ ఇస్తావా? నాకైతే 15 కుండీలు కావాలి శకుంతల. మా బాల్కనీ చాలా పెద్దది. అందులో టొమాటాలు, ఆకుకూరలు, వంకాయలు అన్నీ ఉండాలి. లలిత బాల్కనీ కంటే నా బాల్కనీ పచ్చగా కనిపించాలి. ఇదిగో 15 కుండీలకి అడ్వాన్సు. అంజలి, మీనాక్షి గారికి 15, ఆ లలిత గారికి 10, సుజాత గారికి 5, మొత్తం 30 ఆర్డర్లు వచ్చాయమ్మా. ఒకసారి నువ్వు ఈ బుక్లో రాసుకో. అలాగే అత్తయ్య.
లలిత ఆంటీ, మీనాక్షి ఆంటీ, కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, వాటిని ఎలా చూసుకోవాలో నేను మీకు ఒక చిన్న క్లాస్ లాగా చెప్తాను. రోజుకి ఎంత నీళ్లు పోయాలి, పురుగొస్తే వేప నూనె ఎలా కొట్టాలి అన్నీ వివరిస్తాను, సరేనా? అలాగే అంజలి, నీలాంటి కోడలు రావడం శకుంతల అదృష్టం. సరే, మేం మధ్యాహ్నం వచ్చి కిడ్స్ తీసుకుంటాం. అలా అంటూ వాళ్ళు వెళ్ళిపోగానే శకుంతల రాఘవయ్య దగ్గరికెళ్ళి గర్వంగా కాలర్ ఎగరేస్తుంది. చూసారా నా మేనేజ్మెంట్ స్కిల్స్? అరగంటలోనే 30 ఆర్డర్లు తెచ్చాను. ఇంకా లేవండి. మీరు అరుణెళ్ళి నర్సరీ నుంచి ఇంకో 100 గ్రో బ్యాగులు, ఒక 10 బస్తాల కోకో పిట్టు, 5 బస్తాల వర్మీ కంపోస్టు తీసుకురండి. ఈ వీకెండ్ మనకి ఫుల్ పనుంది. అమ్మా, నన్ను చంపేయ్. మళ్ళీ ఆ మట్టి బస్తా నేనే మొయ్యాలా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, అమ్మాలివ్వండి కాదు. నా నడు విరిగిపోతుంది. అయ్యో, మీరు ఊరుకోండి. ఆయనకు నేను సాయం చేస్తానులేండి. ఆయన మట్టి మోస్తే నేను సాయంత్రం ఆయనకి ఇష్టమైన గోంగూర పచ్చడి, వేడి వేడి అన్నం చేసి పెడతాను. అయితే ఓకే, ఈ కాంప్రమైజ్ కి నేను రెడీ. మీ గోంగూర పచ్చడి కోసం 100 బస్తాలైనా మోస్తాను. పదనాన్న, నర్సరీకి వెళ్ళిపోదాం. అలా శకుంతల, అంజలి ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రయాణం ఉత్సాహంగా మొదలవుతుంది. ఆ వీకెండ్ మొత్తం అంజలి, అరుణ్, అర్చన, రాఘవయ్య అందరూ కలిసి మట్టి కలపడం, విత్తనాలు నాటడం, బ్యాగులు ప్యాక్ చేయడంలో మునిగిపోతారు. అర్చన ఈ ప్రాసెస్ అంతా వీడియో తీస్తూ యూట్యూబ్లో పెడుతుంది. శకుంతల కుర్చీలో కూర్చొని అందరితో పని చేయిస్తూ సూచనలు ఇస్తూ ఉంటుంది. హలో గాయ్స్, చూస్తున్నారు కదా మా ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్ ఎలా నడుస్తుందో. మా వదిన గారు మాకు సీఈఓ, మా అమ్మగారు మేనేజర్. ఈ కిడ్స్ అన్ని ఇప్పుడు మా అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కి వెళ్ళబోతున్నాయి. పట్నంలో పల్లెటూరు కోడలు తెచ్చిన ట్రెండ్ ఇది. ఏంటి ఆ కెమెరా పెట్టుకుని తెగ వాగేస్తున్నావు? మట్టిలో నీళ్ళ శాతం సరిగా ఉందో లేదో చూడు. కస్టమర్లకి క్వాలిటీ ఇవ్వకపోతే నా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. అంజలి, ఆ టొమాటో విత్తనాలు నాటు రకమే కదా? అవునత్తయ్య, మా నాన్నగారు ఊరి నుంచి పంపించిన స్వచ్ఛమైన దేశవాళీ విత్తనాలు. ప్రతి కుండీలో ప్రేమను కూడా కలిపి నాటుతున్నాను. ఖచ్చితంగా బ్రహ్మాండంగా మొలుస్తాయి. ఆ రోజు సాయంత్రానికి ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ గ్రో బ్యాగ్స్ డెలివరీ చేస్తారు. అంజలి ప్రతి ఒక్కరికి మొక్కల్ని ఎలా పెంచాలో ఎంతో ఓపిగ్గా వివరిస్తుంది. అలా ఆ రోజుతో మొదలైన వాళ్ళ ప్రయాణం నెల రోజుల్లోనే అపార్ట్మెంట్ రూపురేఖల్ని మార్చేస్తుంది. ప్రతి ప్లాట్ బాల్కనీలో పచ్చని మొక్కలొస్తాయి. వాట్సాప్ గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లకు బదులు మా వంకాయ పూతకొచ్చిందని, మా టొమాటో రంగు తిరిగింది అంటూ ఫోటోలు రావడం మొదలవుతుంది. అలా ఒక 6 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం సమయంలో అపార్ట్మెంట్ సెక్రటరీ రావు గారు, మరికొంతమంది కమిటీ సభ్యులు రాఘవయ్య గారింటికి వస్తారు. అందరి ముఖాల్లో చాలా సంతోషం ఉంటుంది. కంగ్రాచులేషన్స్ రాఘవయ్య గారు, కంగ్రాచులేషన్స్ శకుంతల గారు. మన అపార్ట్మెంట్కి ఒక గొప్ప అదృష్టం వరించింది. ఏమైంది రావు గారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా పన్నులు తగ్గించారా ఏంటి? అంతకంటే గొప్ప విషయం అండి. రేపు ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా. మన జిహెచ్ఎంసీ వాళ్ళు నగరంలో అత్యుత్తమ పర్యావరణ హిత అపార్ట్మెంట్ల జాబితా తయారు చేశారు. అందులో మన గోల్డెన్ వ్యూ రెసిడెన్స్ కి మొదటి బహుమతి వచ్చింది. మొదటి బహుమతే మనకా? ఎందుకు? ఇదంతా మీ కోడల అంజలి చలవేనండి. ఆమె మొదలుపెట్టిన ఈ టెర్రస్ గార్డెన్ స్ఫూర్తితో ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఉన్న 50 ఫ్లాట్లలోనూ ఆర్గానిక్ మొక్కలున్నాయి. ఏ బాలకని చూసినా పచ్చగా కళకళాడుతోంది. మన చెత్తను మనమే కంపోస్ట్ చేసుకుంటున్నాం. ఇది గమనించిన అధికారులు రేపు సాయంత్రం ఇక్కడికే వచ్చి మేయర్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తామని చెప్పారు. దీనికి కారణమైన అంజలి గారిని ప్రత్యేకంగా సత్కరిస్తారట. వావ్ అంజలి, దట్స్ అమేజింగ్. ఒక చిన్న ఐడియాతో నువ్వు మన అపార్ట్మెంట్కి అవార్డు తెచ్చావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంజలి. ఇదంతా నేనొక్కదాన్నే చేయలేదండి. అత్తయ్య మేనేజ్మెంట్, మావయ్య ప్రోత్సాహం, మీ అందరి కష్టం వల్లే ఇది సాధ్యమైంది. అలా ఉండగా మరుసటి రోజు సాయంత్రం సమయంలో అపార్ట్మెంట్ కింద పచ్చని తోరణాలతో స్టే చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ గారు వచ్చారు. అపార్ట్మెంట్ వాసులంతా ఆనందంగా సమావేశమయ్యారు. మేయర్ గారు రాఘవయ్య కుటుంబాన్ని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఈ కాంక్రీట్ అడవిలో పచ్చదాన్ని నింపిన ఈ అపార్ట్మెంట్ వాసులందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఒక పల్లెటూరు నుంచి వచ్చి తనకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని పట్నం వాసులందరికీ పంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్నిస్తున్న అంజలి గారికి, ఆమెను ప్రోత్సహించిన ఆమె అత్తగారు శకుంతల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ ₹1,00,000 చెక్ మరియు అవార్డుని వారికి అందజేస్తున్నాను. అది వినగానే అందరూ చప్పట్లు కొడతారు. మేయర్ గారు మైకుని శకుంతల చేతికి ఇస్తారు. నమస్కారం. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు మట్టన్నా పేడన్నా ఆఖరికి పల్లెటూరన్నా ఒక రకమైన చిన్న చూపుండేది. కానీ నా కోడలు అంజలి ఇంట్లో కడుగెట్టాక నా ఆలోచన మారింది. కూరగాయలకు కూడా ప్రాణం ఉంటుందని, ఆ ప్రాణాన్ని మన చేతులతో పెంచుకుంటే వచ్చే ఆనందం కోట్లిచ్చినా రాదని తను నేర్పించింది. ఇప్పుడు ఈ పట్నంలో పల్లెటూరి కోడలు మా ఇంటికే కాదు, ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఒక అన్నపూర్ణ లాంటిది. ఇదంతా నా కోడలి ఘనతే. అది విన్నాక శకుంతల మాటలకు అంజలి కళ్ళమ్మట ఆనంద బాష్పాలొస్తాయి. అంజలి వెళ్లి తన అత్తగారిని హత్తుకుంటుంది. రాఘవయ్య, అరుణ్, అర్చన ఆనందంగా చప్పట్లు కొడతారు. పక్కింటి లలిత, మీనాక్షి కూడా సంతోషంగా వాళ్ళని అభినందిస్తారు. అప్పుడు అంజలి మైక్ తీసుకొని, అందరికీ ధన్యవాదాలు. నేలతల్లికి మనం కొంచెం ప్రేమని చూపిస్తే ఆమె మనకు 100 రెట్లు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తిరిగిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో కనీసం ఒక చిన్న కుండీలో అయినా ఒక మొక్కని పెంచండి. అప్పుడు ఆ పట్నం కూడా పచ్చని పల్లెటూరులా మారిపోతుంది. అది విన్నాక అపార్ట్మెంట్ వాసులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టడంతో ఆ ప్రాంగణం మొత్తం మారుమోగిపోతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కలిసి తమ తమ బాల్కనీల్లో పండించిన కూరగాయలతో అద్భుతమైన విందు భోజనం చేస్తారు. అంజలి తీసుకున్న ఒక చిన్న అడుగు పట్నం జీవనశైలిలోనే ఒక అందమైన, ఆరోగ్యకరమైన మార్పును తీసుకొచ్చింది. అత్తాకోడళ్ల అనుబంధం ఒక పచ్చని చెట్టులా పెరిగి బలంగా నిలబడి